12 గుమ్మాలు 12 ముత్యాలు, బంగారు వీధులు, చచ్చవకం, పొడవెంతో వెడల్పంత, వెడల్పు పొడవులు ఎంతో, ఎత్తు అంత. అసలు ఆ పట్టణం ఎంత విచిత్రంగా ఉంటుందో. అందులో మన నిత్య నివాసం. ఇక రేకులైతేనేమి, ఆకులైతేనేమి, అవి కూడా లేకపోతేనేమి, అవునా? కాబట్టి మనం ఏడిసి గందరగోళం అయిపోయి మనం వాళ్ళని తిట్టి దరిద్రం మొహం దాన్న నిన్ను చేసుకున్నాను, నా దరిద్రట తగలబడింది, నువ్వు అవునని దరిద్రపోడా నేను నిన్ను చేసుకున్నాను, నువ్వు దరిద్రం నేను దరిద్రం, ఈ దరిద్రం ఆ దరిద్రం అని పెద్ద ఆకలా. నీకెళ్ళి ఆమె చూసి, ఆమెకెళ్ళి నువ్వు చూసి, ఇద్దరు కలిసి ఇంకొకటికి వెళ్ళి చూసి, అందరు కలిసి కొట్టుకొని గందరగోళం అయ్యి ఈ చెత్త వ్యవహారం మానేయాలి. మనము ఆయన వైపు చూచుట అని మెట్టు సాధన చేయాలి. ప్రతి దానికి సమాధానం ఆయన దగ్గర ఉంది, ఆయన సిద్ధపరిచాడు. ఏమండి, దేవుడు పనికిమాలిన పనులు చేస్తాడా? నివాసులు భక్షించే దేశానికి పంపిస్తాడా? ఎలాంటి ప్రదేశం అది? ఆయన ఆశీర్వదించిన ప్రదేశం అది. పాలు తేనెలు ప్రవహించడం అంటే పాలు తేనెలు రోడ్ల మీద పారడం అని కాదు. సారవంతమైన భూమి. పాలు తేనెలు రోడ్ల మీద ప్రవహిస్తే చేమలన్నీ కొడతాయి అంటే అర్థం, ఎగ్జాంపుల్ అన్నమాట. ఊహించుకో అట్లాగా అని. దేవునికి స్తోత్రం. కాబట్టి వీళ్ళు అనుకున్నారు, వీళ్ళు తమ వైపు, సమస్య వైపు చూసేటువంటి వ్యక్తులు, వీళ్ళు దేవుణ్ణి బాధ పెట్టారు. భక్తులు ఆయన వైపు చూస్తూ నేర్చుకున్నారు. రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఏం మాట అండి ఇది! అస్సలు ఏమన్నా భయము, బెరుకు! అందులో సామాన్యుడా? కొన్ని సంస్థానాల మీద చక్రవర్తి అండి ఆయన. ఆయన కింద సామంత రాజులు ఉన్నారు. రాజులకు రాజు అతడు. ఎవరు? నెబుకద్నెజరు అనేవాడు. అలాంటి వాడుతో అంటున్నారు, షడ్రకు మేషాకు అబేద్నెగో అను వారలారా, నేను సిద్ధపరిచిన విగ్రహమునకు మొక్కనన్నారట. శిక్ష ఏమిటో తెలుసా? వెళ్ళి మొక్కండి అంటే వాళ్ళ సమాధానం, రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. నువ్వు వేడిమి గల అగ్నిగుండాన్ని సిద్ధపరిస్తే అందులో నుంచి మమ్మల్ని కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. ఇక రాజుని లెక్క చేయరు, అగ్నిగుండాన్ని లెక్క చేయరు. ఎందుకంటే చూపెట్టుంది అది. దృష్టి ఎటుంది? దేవుని వైపు ఉంది. ఇక దృష్టి దేవుని వైపు ఉంటే ఇక ఎదురున్నాడు చక్రవర్తి, రాజుల మీద రాజా, లేకపోతే 7 అంతల అగ్నిగుండమా, లేకపోతే ఏంది, ఏం పట్టవు. ఈ మాట వీళ్ళు అన్నందుకు, వీళ్ళు దేవుణ్ణి మహిమపరిచినందుకు, దేవుడు మా పక్షంలో ఉన్నాడు, మేము దేవుని వైపు ఉన్నామన్నందుకు సమస్య తీవ్రత 7 అంతలు ఎక్కువైంది. నువ్వు నా దేవుడు ఉన్నాడు, నా దేవుడే చూసుకుంటాడు, నాకు భయం లేదు అని నువ్వు అనే కొద్దీ సమస్య ఎక్కువ అవుతున్నట్టు కనపడుతుంటుంది నీకు. మళ్ళీ డౌట్ వస్తుంటుంది, నేను ఏదో తేడా పడుతున్నట్టున్నాను, ఎందుకు ఎక్కువైపోతుంది? వాస్తవంగా నేను అనే డైలాగ్కి డౌన్ అవ్వాలి కదా, ఎక్కువ అవుతుంది ఏంటంటే డౌట్లు వస్తుంటే నీకు రానియొద్దు. ఎక్కువ అవుతున్నట్టు కనపడుతుంటుంది, భయపడొద్దు. ఎందుకంటే ఒకంత, 2 ఇంతలు, 3 అంతలు, 4 అంతలు, 5, 6, 7, 7 ఇంతలు ఎక్కువైపోయింది. అయినా సరే ఎన్నింతలు ఎక్కువైనా వాళ్ళ దృష్టి అటే ఉంది, కానీ ఈ రాజుకి వెళ్ళి లేదు, అగ్నిగుండంకి వెళ్ళి లేదు. ఎందుకంటే వాళ్ళ జీవిత యాత్రలో వాళ్ళు దేవునితో నడిచినటువంటి వ్యక్తులు, భక్తులు. ఆయనేందో వాళ్ళకి తెలుసు. ఈ గుండె ధైర్యం నీకుందా? నా దేవుడేందో నాకు తెలుసు, ఆయన బలం ఏందో నాకు తెలుసు, ఆయన శక్తి ఏంటో నాకు తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో నాకు తెలుసు, ఆయన నన్ను నడిపించే విధానం నాకు తెలుసు. నాకు చింత లేదు, నేను కృంగిపోను. ఈ మాట ప్రతి విశ్వాసి చెప్పబద్దులై ఉండాలి. ఉన్నారు, ధైర్యంగా చెప్పాలి, నా దేవుణ్ణి నేను ఎరుగుదును, నాకు చింత లేదక్క. నా దేవుణ్ణి నేను ఎరుగుదును, నాకు భయం లేదన్నా.
ఆయన ఎరుక లేకుండా ఏది జరగదు. ఆయన నాకు తోడై ఉంటే నా ముందు ఏది నిలవదు. ఏమైంది? 7 అంతలు ఎక్కువైంది. తీసుకెళ్ళి లేపించాడు. కాలి బూడిదయ్యారా? ఆయన సెలవు లేకపోతే నీరు తడుపజాలదు, అగ్ని కాల్చలేదు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. ప్రసంగాంశంలో ఒక చిన్న మలుపు ఉంది. ఆ మలుపు ఒక్కటి మీ ముందు ఉంచేసి ఇక ముగిస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పర్లేదులే, నేను నిజంగానే అన్నాను హల్లెలూయా అని మళ్ళీ 4 ఖర్చుకుంటున్నారు. నిజంగానే ఎటు చూడాలి? షడ్రకు మేషకు అబేద్నెగో ఎటు చూశారు? రైట్. దానియేలు ఎటు చూశాడు? దావీదు ఎటు చూశాడు? సౌలు ఎటు చూశాడు? సమస్యకి వెళ్ళి దావీదుతో చెబుతున్నాడు, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధ వీరుడు, వాడు ఎంత పొడుగుంటాడు, వాడి కవచాలు చూసావా, నీ సోదంతా దావీదు చెబుతున్నాడు. సార్, వాడు ఎంత పొడుగుంటే నాకెందుకు, వాడు ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటే నాకెందుకు, వాడెంత పుట్టింగ్ అయితే నాకెందుకు, వాడెంతటి వాడైనా నా దేవుని ముందు వాడొక రేణువుతో కూడా సాటిరాడు.